నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్. డిఎస్ఆర్ పాయింట్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళారు. ఇక్కడ పోలీసు భద్రత ఇవ్వలేమని చెప్పినప్పుడు కూడా భద్రత ప్రధాని నరేంద్ర మోడీ భద్రతని దృష్టిలో పెట్టుకుని ఆయనకి ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేయలేమని చెప్పినప్పుడు కూడా రోడ్ షో చేసుకుంటూ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. శ్రీకాకుళం జైల్లో ఉన్నటువంటి సిదిరి అప్పలరాజు అనేటువంటి ఒక రిమాండ్ ఖైదీని ములాఖాత్ అవ్వడానికి. ఈ టైంలో పోలీసులు కొంతవరకు ఏంటంటే జన సమీకరణ ఎక్కువ జరిగినప్పుడు తొక్కిసలాటలు, తోపుళ్ళు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఆదేశాలు ఇస్తారు. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల్ని పోలీసులు కొన్నటువంటి బందోబస్తుని ఇవన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని పోలీసు మ్యాన్ పవర్ ఉన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎంతవరకు బందోబస్తు ఇవ్వగలుగుతారో అంతవరకు బందోబస్తుని ముందుగానే ఒక షెడ్యూల్ చేస్తారు. ఆ షెడ్యూల్ చేసేటప్పుడు ఏమైందంటే ఈయనకు ముందుగా చెప్పారు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ములాఖాత్ అవ్వడానికి పర్మిషను అప్లై చేసుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఉంది. అది విశాఖ జిల్లా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ చెప్పారు. అయితే అక్కడికి వెళ్ళే క్రమంలో ఏం జరిగిందంటే దారిలో భారీ ఎత్తున జన సమీకరణ చేశారు బల ప్రదర్శన కోసం. ఆ బల ప్రదర్శన కోసం జన సమీకరణ చేసినప్పుడు ఓ మహిళా ఎస్ఐ విధుల్లో ఉన్నారు. అంటే వైఎస్ఆర్సీపీ నేతలు ఎంత దాష్టికంగా తయారయ్యారంటే, నిజంగా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే పోలీసు పట్ల కానీ పోలీసు వ్యవస్థ పట్ల కానీ మినిమం కామన్ సెన్స్ లేకుండా కనీసం ఒక మహిళా ఉద్యోగి, ఒక మహిళా ఎస్ఐ అధికారి, పోలీస్ అధికారి విధుల్లో ఉన్నప్పుడు ఆవిడ పట్ల ఎలా ప్రవర్తించాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఆ మహిళను నెట్టుకుంటూ తోచుకుంటూ చాలా అసభ్యకరంగా బిహేవ్ చేస్తూ చాలా ఇబ్బంది గురి చేస్తుంటే ఆవిడ అలా చేతులు పట్టుకుని ఎంత ఇబ్బంది పడుతూ ఉందంటే అంత ఇబ్బంది పడుతూ ఉంది. ఒక మహిళా అధికారి అక్కడ పోలీసులు చూస్తేనేమో ఎటువంటి రోడ్ షోలకు కానీ ఎటువంటి ర్యాలీలకు కానీ ఎటువంటి బహిరంగ సభలకు ఓపెన్ మీటింగ్స్కి కానీ అనుమతి ఇవ్వలేదు. జస్ట్ రోడ్ మార్గంగా వచ్చి శ్రీకాకుళం జిల్లాలో ఆయన ములాఖాత్ అయ్యి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవటమే. అక్కడ జిల్లా ఎస్పీ ఇచ్చినటువంటి ఆదేశాలు, జిల్లా ఎస్పీ అప్లై చేసుకున్నది అదే, జిల్లా ఎస్పీ ఇచ్చినటువంటి అనుమతులు కూడా అంతే. విశాఖలో స్టార్ట్ అవ్వాలి, శ్రీకాకుళం జిల్లాలో ఆయన వచ్చి ఆయన పర్యటన ఏదైతే కార్యక్రమం ఉందో చూసుకుని తిరిగి యథావిధిగా వెళ్ళిపోవాలి. దానికి ఇన్ని కార్లని ఇంతమంది వ్యక్తులని ఇచ్చారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? భారీ జన సమీకరణ చేశారు. జన సమీకరణ చేసి పోలీసులు చాలా తీవ్రమైనటువంటి అసహనానికి గురి చేయడమే కాకుండా విధుల్లో ఉన్నటువంటి మహిళా పోలీస్ అధికారి పట్ల చాలా నీచంగా వ్యవహరించారు. ఇలాంటి నీచమైన సంస్కృతికి వైసీపీ ఎప్పుడూ తెరలేపుతూనే ఉంటుంది. గతంలో చూస్తే పోలీసుల అధికారుల్లో హోంగార్డ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఉన్నతమైనటువంటి అధికారుల వరకు కూడా మహిళలు ఉంటారని కూడా తెలిసి గుడ్డలోడు తీసి నిలబెడతామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవాళ ప్రత్యక్షంగా మహిళా పోలీసు అధికారుల పట్ల చాలా దురుసుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఉత్తరాంధ్ర పర్యటనలో అంటే శ్రీకాకుళం పర్యటనలో పోలీసులు ఇచ్చినటువంటి అనుమతులు ఏంటి? మనం ఏ కార్యక్రమానికి వెళ్ళాము? సో అక్కడ అసలు వైసీపీకి సంబంధించిన నేతలు గవర్నమెంట్లో లేకపోతే అధికారంలో లేకపోతేనే పోలీసుల పట్ల అంత దాష్టికంగా ఉంటే, వాళ్ళని అంత దారుణంగా టీచ్ చేస్తూ ఉంటే వాళ్ళు అధికారంలోకి వస్తే ఇంకెలా ప్రవర్తిస్తారు అనేది ఈరోజు ప్రజల మెదడులో ఆ వీడియో చూస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి ఒక సంబర్ధం, అంటే ఆ వీడియో చూస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఆ సందర్భం ఏదైతే ఉందో అది చూస్తున్నప్పుడు చాలామందిని కలిసివేస్తుంది. ఒక మహిళా అధికారిని అంత దారుణంగా నెట్టేస్తూ ఇంకా దాన్ని వర్ణించలేం. వీడియో చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మహిళల పట్ల, మహిళా పోలీసుల పట్ల, మహిళా ఉన్నతాధికారుల పట్ల ఇలాంటి నిరంకుశంగా వ్యవహరించడం అనేది ఏ పార్టీ నేతలు కూడా కరెక్ట్ కాదు. వైసీపీ అధికారంలో లేనప్పుడు కూడా ఈ రోడ్ షోలు చేయడం, పోలీసులు ఆదేశాలను ధిక్కరించడమే కాకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అందులో మహిళా పోలీసులు ఇబ్బందులు పెట్టడం అనేది కూడా క్షమించదగ్గ విషయం అయితే కాదు.